హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ సెట్ పేపర్ సొల్యూషన్ చూసుకుంటున్నాం కదా, దాని కంటిన్యూషన్ క్లాస్ చూసుకుందాం. బిఫోర్ దట్ లాస్ట్ దాంట్లో చెప్పాను కదా, సపోర్ట్ రాకపోయినా కూడా ఒకరి గురించి అయినా నేను వీడియో చేస్తానండి. ఒకరికి యూస్ అయినా నా వీడియో, అది నాకు అదే హ్యాపీనెస్ అండి. నాకు ఇట్లా దీని నుండి ఏదో మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కాదు ఇది. మనం మన వల్ల ఒకరికి ఉపయోగం జరుగుతుందంటే ఖచ్చితంగా చేస్తా అన్న ఉద్దేశంతోనే చేస్తున్నా అండి. కాబట్టి 100% షూర్గా మనం ఈ పేపర్ని కంప్లీట్ చేస్తాను మీ గురించి. దీని తర్వాత క్విక్ రివిజన్ క్లాస్ గురించి కూడా అడుగుతున్నారు చాలామంది. ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్, ఈ రెండిట్లో ఏది ముందు కావాలనో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఫిజికల్ కెమిస్ట్రీ కావాలి అనుకుంటే ఫిజికల్ చేస్తాను, లేదు ఆర్గానిక్ కావాలనుకుంటే ఆర్గానిక్ క్విక్ రివిజన్ క్లాస్ చేస్తానండి. మీరు డిసైడ్ అయ్యి కామెంట్స్ ఎక్కువ దేనికి వస్తాయో దానికి ఫస్ట్ వీడియో చేస్తాను. 2 చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఒకటైతే కన్ఫర్మ్ చేస్తానండి. మీరు రెస్పాన్స్ ఎవరు ఎక్కువ చూజ్ చేసుకునే దాన్ని బట్టి అది చేద్దామని ఫిక్స్ అవుతున్నా. సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. 19th క్వశ్చన్ అండి, కంటిన్యూస్లో చూడండి. 19th క్వశ్చన్ ఏముంది అంటే, ద కాంప్లెక్స్ ఇక్కడ హెగ్జామిన్ కోబాల్ట్ 3 అయాన్ ఎగ్జిబిట్స్ ద ఏ మ్యాగ్నెటిజం ఎగ్జిబిట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. దీన్ని ఎలా వేయాలి మరి క్వశ్చన్? ఇలాంటి క్వశ్చన్లు మనకు చాలా వస్తాయి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఈ మన కోఆర్డినేషన్ కాంప్లెక్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్లు పడతాయి. ఒకసారి దీన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కోబాల్ట్ హెగ్జామిన్ ఉంది కదండి, ఇది మనకు కోబాల్ట్కి వచ్చేసి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అండ్ మనకు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎంత ఉంటుంది అంటే కోబాల్ట్ 3+ ఉంటుందండి. కోబాల్ట్ 3+. ఫస్ట్ కోబాల్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. కోబాల్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి, నేను ఆర్గాన్ ఏం రాయను, డైరెక్ట్ 3d7 మ్యాంగనీస్ ఐరన్ కోబాల్ట్, మ్యాంగనీస్ ఐరన్ కోబాల్ట్ కాబట్టి 3d7 4s2. మీరు కంపల్సరీ డీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ నేర్చుకోవాలి. 3d సిరీస్, 4d సిరీస్, 5d సిరీస్, అట్లయితేనే మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చేయగలుగుతాం. ఓకే, d7 4s2 ఉందండి. ఇక్కడ 3+ కాబట్టి ఇవి 2 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోతే ఇందులో నుంచి ఒకటి వెళ్తుంది కాబట్టి డైరెక్ట్ 3d6. 3d6 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఎలా ఫిల్ చేయాలండి ఒక్కసారి చూడండి. 1 2 3 4 5 6 ఈ విధంగా ఫిల్ చేయాలండి. యాక్చువల్గా ఈ 3 ఫిల్ చేసిన తర్వాత పేరింగ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఏమన్నా అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉన్నాయని, ఏమన్నా అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటే మనకు μ = n/n+2 అనే ఫార్ములా వాడతాం. Bm ఇదిని వాడతాం. కానీ ఇక్కడ అన్పేడ్ ఏమి ఎలక్ట్రాన్ లేవు కాబట్టి 0 వచ్చిందంటే అది మనకు డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ అండి. డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. యాక్చువల్లీ దీన్ని చేస్తే మనము జస్ట్ 10 to 20 సెకండ్స్లో చేయొచ్చు. ఇది మనం ఇది రాస్తే అయిపోద్ది, డయామాగ్నెటిక్ అని తెలుస్తుంది. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, ద నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ NO అండ్ CO ఆర్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఒకసారి NOలో మనకు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? నైట్రోజన్లో 7, ఆక్సిజన్లో 8, 7 + 8 = 15. COలో ఎన్ని ఉంటాయండి? మనకు కార్బన్ 6, ఆక్సిజన్ 8 కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఏ విధంగా ఫిల్ చేస్తాం? మనకు ఆల్రెడీ తెలుసు 1s2 2s2 నిండిపోయింది. తర్వాత 1s2 2s2 తర్వాత డైరెక్ట్ 2p తీసుకోవాలండి. యాక్చువల్గా ఇది గీయాల్సిన అవసరం లేదు, బట్ మీకు అర్థం కావడం కోసమే దీన్ని గీస్తున్నా. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, లో బీపీ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. లో బీపీ అంటే మనకు 14 ఎలక్ట్రాన్స్ లేదా అంతకంటే తక్కువ ఉండంటే బిలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, 14 కంటే ఎక్కువ ఉండంటే అబోవ్ 5 ఎలక్ట్రాన్స్ అనేది వస్తాయండి. సో మనకు ఇది 15 కాబట్టి 1 2 3 4 5 6 ఇక్కడ ఒకటి వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 8 అయిపోయినాయి. 1s2 2s2 స్టార్లలో కూడా మనకు ఇంకో 8 వస్తాయి. 4 + 4 8 అవుతాయండి. కాబట్టి 8 నిండిన తర్వాత 9 10 11 12 13 14 15, ఇక్కడికి 15 ఎలక్ట్రాన్స్ నిండినాయండి. 15 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇందులో π* కాబట్టి ఇది యాంటీ బాండింగ్. ఇవి 2 యాంటీ బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి? 1 ఎలక్ట్రాన్ ఉంది. ఒకవేళ 14 అంటే ఇక్కడి వరకు మాత్రమే నిండుతాయి. యాంటీ బాండింగ్ అనేది ఇది కిందికి మీదికైనా కూడా ఏం పర్లేదు, ఇది మాత్రము నిండుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కింద ఇది వస్తుంది, మీద ఇలా వస్తుంది. 1 2 3 4
5 6 8 ప్లస్ 6 14 అవుతాయండి. 8 ప్లస్ 6 14, 8 ప్లస్ 7 15 అవుతున్నాయి కాబట్టి ఇది ఫాలో అవుతుంది. యాక్చువల్గా ఎంబో డయాగ్రామ్ నేర్చుకోండి. ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే సొల్యూషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి 14 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ మనకి ఎలాంటి యాంటీ బాండింగ్ లేదు కాబట్టి ఇది 0, 1 1 2 0 కాబట్టి ఆన్సర్ ఇదండి. ఓకే, నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ యాసిడ్ క్యాటలిస్ట్. అంటే ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఏది యాసిడ్ క్యాటలిస్ట్ అంటున్నాడండి. ఒకసారి కాల్షియం ఆక్సైడ్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మెటల్ ఆక్సైడ్స్ అనేది బేసిక్ నేచర్ని ఉంటాయి. అండ్ ఎన్ హెట్రోసైక్లిక్ కార్బన్, హెట్రోసైక్లిక్ ఉందంటే అది ఆటోమేటిక్గా బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది. అమినో పిరిడిన్ అని ఉంది, పిరిడిన్ కూడా మనకు బేసికే. మిగిలిపోయింది ఇది ఒక జియోలైటే కాబట్టి జియోలైట్ ఇదండి. జియోలైట్ యాక్చువల్గా ఏంటిదండి, సోడియం అల్యూమినియం సిలికేట్. ఈ సిలికేట్ అనేది మనకు యాసిడ్ నేచర్ ఉంటుంది, సోడియం అల్యూమినియం సిలికేట్. ఓకే, ఇదిని గుర్తుంచుకోండి, జియోలైట్ ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ వాకర్స్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని అంటున్నాడు. యాక్చువల్లీ వాకర్స్ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆల్కీన్ని తీసుకొని ఇక్కడ పెల్లాడియం క్లోరైడ్ అండ్ కాపర్ క్లోరైడ్తో మనకు కప్లింగ్ రియాక్షన్ జరుగుతుందండి. జరగడం వల్ల మనకు ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయండి. సో మనకు ఎస్టాల్డిహైడ్ ఏర్పడింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూద్దాం. 23 క్వశ్చన్ కొంచెం ఫాస్ట్గా చెప్తానండి, ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తేనే మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ద ఫాలోయింగ్ మెటల్ అయాన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్. ఈ డిస్ముటేస్ ఇదంతా మనకు వేరే ఉంటుందండి. ఇది యాక్చువల్గా బయో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అలా ఉంటుంది కదండి, దాంట్లో వస్తాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు దాని రియాక్షన్ ఇచ్చాను. ఇది నాకు కూడా తెలియదు, నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. కాపర్ 2 అండ్ జింక్ 2 అనేటివి మనకు సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్లో పాల్గొంటున్నాయండి. సో మనకు కాపర్ 2 అండ్ జింక్ 2 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇది ఆన్సర్, మనకు సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ది క్లస్టర్ ఆస్మియం 3 కార్బోనిల్ 12 హ్యాస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, క్లోజో, నీడో, ఎరాక్నోట్, హైబో. ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వరకు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి మీరు మంచిగా చూసుకోండి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్. ఒకసారి చూద్దాం. ఇది అసలు ఫార్ములా ఏంటిదంటే మనము స్కెలెటల్ ఎలక్ట్రాన్ పేర్స్ని క్యాలిక్యులేట్ చేయాలండి. SCP అంటున్నా. స్కెలెటల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే TEC మైనస్ టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ మైనస్ 12 × x/2. ఇక్కడ x అంటే మెటల్ ఆటమ్ నెంబర్ ఆర్ n అని రాయండి, ఇంకా బెటర్ n అని రాయండి. ఓకే, ఇప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ ఆస్మియంకి మీకు తెలిసే ఉండాలి. ఇది ఆస్మియం అనేది ఎలా ఉంటుందండి, అందుకే డి ఆర్బిటాల్ నేర్చుకోమని చెప్తున్నా. డి ఆర్బిటాల్లో ఒకసారి చూడండి, నేను కౌంట్ చేస్తాను. లాంతనం, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం. ఆస్మియం అనేది 6 కాబట్టి దీనికి D6S2 అనేది ఉంటుందండి. D6S2 టోటల్ ఎన్ని ఉన్నాయండి మనకి ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఆస్మియన్స్ ఉన్నాయండి? 3 ఆస్మియన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ TVEC అనుకోండి. ఓకే, 8 × 3 24 అవుతాయండి. అండ్ మనకు కార్బోనిల్స్ ఈచ్ కార్బోనిల్ 2, మనకు టోటల్ కార్బోనిల్స్ వచ్చేసి 12 ఉన్నాయి కాబట్టి 2 × 12 24. టోటల్ ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 48 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయండి. ఓకే, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు SCP ఏ విధంగా వస్తుంది? SCP ఈజ్ ఈక్వల్ టు 48 ఎలక్ట్రాన్స్ మైనస్ 12 × 3 అండి. ఎన్ని మెటల్ ఐటమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 12 3 36 అండి. మనకు 2 ఇక్కడ ఒకసారి రాస్తున్నా. 48 మైనస్ 36/2 ఎంత వస్తుందండి? 12/2 అండి. అంటే మనకు 6 వస్తుంది. మనకు తీసుకున్న మెటల్స్ అనేటివి 3, కానీ ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఎన్ని ఎక్కువ ఉన్నాయండి? మెటల్స్ కంటే 3 ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ N+3 ఉంటే ఏంటి అంటే ఇక్కడ ఒకసారి రాస్తున్నా చూడండి. N+1 అయితే క్లోజో అండి. ఓకే, క్లోజో వచ్చేసి N+1, నీడో వచ్చేసి N+2 అండి, ఎరాక్నో వచ్చేసి N+3, నెక్స్ట్ హైపో వచ్చేసి N+4 అండి. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. సో మనకు N+3 వచ్చింది కాబట్టి ఎరాక్నో ఈజ్ కరెక్ట్ అండి. ఎరాక్నో ఈజ్ కరెక్ట్. దీన్ని క్యాల్కులేషన్ మీకు చెప్పుకుంటే చేస్తే లేట్ అవుతుంది, కానీ ఫాస్ట్గా చేయవచ్చు. దీన్ని మీరు కొంచెం ఫాస్ట్ అప్ కావాలి, స్పీడప్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. మోర్ ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతారు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డి ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్ మెటల్ షోస్ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అంటున్నాడండి. ఇక్కడ సిమెట్రీ అనేది మ్యాటర్ అండి. సిమెట్రికల్, అన్సిమెట్రికల్ అంటే తెలియాలి. సిమెట్రికల్ అనేది తెలియాలండి.
T2Gలో ఎప్పుడైనా 0 ఉన్నా, T2G3 ఉన్నా, T2G6 ఉన్నా ఇవి సిమెట్రికల్ అండి, ఇవి సిమెట్రికల్. ఇవి కాకుండా రిమైనింగ్ ఏది ఉన్నా కూడా అన్సిమెట్రికల్. నెక్స్ట్ ఈజీలో 0 ఉన్నా, 2 ఉన్నా అండ్ 4 ఉన్నా ఇవి కూడా సిమెట్రికల్. ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు తెలుసు అనుకుంటున్నా, వీక్ ఫీల్డ్ స్ట్రాంగ్ ఫీల్డ్. కానీ ఇక్కడ చూడండి మనకి ఈ మ్యాటర్ తెలిసినా సరిపోతుంది. T2G0 ఇది సిమెట్రికల్ అండి. T2G6 ఇది కూడా సిమెట్రికల్, రెండు సిమెట్రికలే ఉన్నాయి. ఇక్కడ కూడా రెండు సిమెట్రికలే ఉన్నాయి చూడండి. T2G3 EG2 రెండు సిమెట్రికల్. కానీ T2G4 అనేది అన్సిమెట్రికల్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఈ ఫిలప్ తెలియాలండి మీకు. ఈ ఫిలప్ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. అన్సిమెట్రికల్ ఉంది కాబట్టి ఇక్కడ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ఉంటుందని తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ SN1CB మెకానిజం? SN1CB అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విచ్ ఈస్ కాంజుగేట్ బేస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండి. ఇక్కడ మనకు ఇది SN1CB అయినప్పటికీ ఇందులో మనకు చూడ్డానికి ఏ ఆర్డర్లా ఉంది అంటే ఫస్ట్ ఆర్డర్లా ఉంటుంది, కానీ ఫస్ట్ ఆర్డర్ కాదండి. ఇది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ చూపించినటువంటి బేస్ కూడా ఫస్ట్ స్టెప్లో మనకి ఇక్కడ H+ అనేది రిమూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే ఇంటర్మీడియట్ NH3 NH2Cl ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత మనకు సెకండ్ స్టెప్లో ఈ విధంగా జరుగుతుంది. సో రేట్ అనేది మనకు యాజ్ యూజువల్గా బేస్ పైన అండ్ తీసుకున్నటువంటి కాంప్లెక్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేట్ అనేది ఇక్కడ 1, 2 చూడండి, 1+1 టోటల్. ఇదొక ఆర్డర్ అండ్ ఇదొక ఆర్డర్, రెండు కలుపుకుంటే మనకి ఎంత అండి? ఆన్సర్ వచ్చేసి 2. కాబట్టి ఏ ఆర్డర్ ఫాలో అవుతుంది? సెకండ్ ఆర్డర్ని ఫాలో అవుతుందండి. సెకండ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. SN1CB అనేది సెకండ్ ఆర్డర్ ఫాలో అవుతుందని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. నెక్స్ట్ 27 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వై కోబాల్ట్ ఎగ్జా ఆక్వా కోబాల్ట్ అనేది ఎగ్జా ఆక్వా కోబాల్ట్ 3+, ఇక్కడ 2+. ఏం లేదండి, డైరెక్ట్ కోబాల్ట్ 2+ అండ్ కోబాల్ట్ 3+ తీసుకోండి. కోబాల్ట్ 2+ అంటే మనకు ఫస్ట్ కోబాల్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 3d7 4s2. 2+ అంటే మనకు 3d7 మాత్రమే ఉంటుంది, ఇదైతేనేమో 3d6 ఉంటుంది. సో ఈ రెండింటికి CFSE క్యాలిక్యులేషన్ చేయండి. CFSE ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దాని గురించి నేను స్పెషల్గా ఫార్ములాస్ చెప్పను, ఓన్లీ సొల్యూషన్ మాత్రమే చెప్తాను. దీని గురించి కావాలంటే నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీకు చెప్పాను కదా, క్విక్ రివిజన్ క్లాస్ ఉంది, అక్కడ చూసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి క్విక్ రివిజన్ ఉంది, ఫిజికల్ కెమిస్ట్రీ ఈచ్ టాపిక్ సపరేట్ క్విక్ రివిజన్ చేశాను, మీకు యూజ్ అవుతాయి, అవి చూసుకోండి. ఇవి ఒకసారి చూద్దాం. 3d7 3d6. 3d7 అంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఫస్ట్ 3d6 రాస్తానండి, ఎందుకంటే నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే సరిపోతుంది కాబట్టి. 1 ఇక్కడ H2O కాబట్టి వీక్ ఫీల్డ్ లైగాండ్, 2 3 4 5 6 కాబట్టి కోబాల్ట్ 3+కి చూద్దాం. T2G ఎన్ని ఉన్నాయండి? T2G ఇక్కడికి ఉంటుంది, T2G4 EG2, T2G4 EG2. ఇక్కడ మనకు T4 × -0.4 ఇక్కడ ప్లస్ 2 × 0.6 ఇక్కడ చూడండి, -1.6 ప్లస్ 1.2 ఇక్కడ మనకు D7 కాదండి, D6 దీనికి చేస్తున్నాం కదా, 1.2 కాబట్టి -0.4 వస్తుందండి. నెక్స్ట్ ఇది కోబాల్ట్ 3+కు, అలానే కోబాల్ట్ 2+కు చూసుకున్నట్టయితే యాజ్ టీస్గా ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడం వల్ల మనకు T2Gలో 5గా మారుతుంది. 5గా మారడం తర్వాత 5 × -0.4 ప్లస్ 2 × 0.6 ఇది -2.0 ప్లస్ 1.2 -0.8. దేనికి ఎక్కువ ఉందండి? మన కోబాల్ట్ 2+కి ఎక్కువ ఉండడం వల్ల హయ్యర్ CFSE వల్ల మనకు స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది మనకు అందుకే స్టేబుల్. నెక్స్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద లైగాండ్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ మెటల్ లైగాండ్ పై బాండ్స్ ఇంక్రీజెస్ విత్ దేర్ ఇంక్రీజ్ ఆఫ్ దేర్. ఇక్కడ పై బాండ్స్, మెటల్ లైగాండ్ అండ్ పై బాండ్స్ ఇంక్రీజెస్ విత్ దే ఇంక్రీజ్ ఆఫ్ దేర్, దీని వల్ల ఇంక్రీజ్ అవుతుందని అంటున్నాను. ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది
నాట్ ఏబుల్ టు ఫామ్ మెటల్ లైగాండ్ పై బాండ్. మెటల్ లైగాండ్ పై బాండ్ అనేది ఎందుకు పాసిబుల్ అవుతలేదని అంటున్నాడు. అది మనకు ఒకటే రీజన్ అండి. ఇక్కడ పోలరైజబిలిటీ అనేది ఫ్యాక్టర్. ఏంటిదండి? పోలరైజబిలిటీ. పోలార్ క్యారెక్టర్ వల్ల మనకు జరగదు. ఈ పోలార్ క్యారెక్టర్ గురించి ఫాజన్స్ రూల్ బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఒకసారి ఫాజన్ రూల్స్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది అది. నెక్స్ట్ 29 question, which test is used to distinguish the cis and trans isomers of platinum A2X2? A2 అనేది అమోనియా తీసుకున్నాడండి, X అంటే హాలోజన్ తీసుకున్నాడు. ఇది డైరెక్ట్ మనకు ఉన్నటువంటి ఒకటే ఒక టెస్ట్ ఉంది, అదే కూర్నకోవ్ టెస్ట్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రొనౌన్స్ చేస్తారు. నేను కూర్నకోవ్ టెస్ట్ అని అంటాను. ఇది మనకు చాలా బుక్లలో డైరెక్ట్ ఉందండి. ఇది నేమ్డ్ కాబట్టి డైరెక్ట్ చూసుకోవాల్సిందే. యాక్చువల్ ట్రాన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటిదండి? ఇన్కమింగ్ లైగాండ్ అనేది ట్రాన్స్ పొజిషన్ను తీసుకోవడం. సో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ an example of sigma and pi bonded organometallic compound. ఇక్కడ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్లో సిగ్మా అండ్ పై బాండ్స్ ఉన్నటువంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ ఏది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాటిలో మెటల్ దేనికి పై బాండ్ క్యారెక్టర్ ఉంటుంది అని అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాటిలలో మనకు మెయిన్గా వచ్చేసి ఇది RMGXకి వీలు కాదండి, NAకి కూడా వీలు కాదు. అయితే మనకు D బ్లాక్ ఎలిమెంట్స్లోనే జరుగుతాయి కాబట్టి ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సైక్లోపెంటడైనైల్ ఐరన్ ఇది, కాబట్టి ఇది కాదండి, మనకు క్రోమియమే ఉంటుంది డైరెక్ట్. ఎందుకంటే క్రోమియం CO6 అనేది మనకు పై బాండెడ్ క్యారెక్టర్ ఉంటాయి, పై బాండెడ్ క్యారెక్టర్ ఉందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 34 క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాక్సెప్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇన్ CO మాలిక్యూల్? ఇందాకే తెలుసుకున్నాం, COలో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 14 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకు డయాగ్రామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందని తెలుసుకున్నామండి. ఇక్కడ ఒకటి ఆ బాక్సెస్ గీయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కింద పై ఉండాలి, పైన సిగ్మా ఉండాలి. ఓకే, లో BP. నెక్స్ట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. CO మాలిక్యూల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2s అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ దీని యొక్క డయాగ్రామ్లో చేంజ్ ఏంటంటే ఇది ఇక్కడ వస్తుందండి. యాక్చువల్లీ ఇది మనకు హోమోన్యూక్లియర్ కాదు, ఓకే, హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్. కాబట్టి ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు ఉంటుందండి. ఇది ఒక్కదాన్ని మీరు గమనించుకోవాలి, ఇది మారుతుంది. ఇంతకుముందు ఎక్స్పెక్టెడ్ అయితే ఇది రియల్ది. సో మనకు యాక్సెప్టర్ అంటే పైన ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఏదండి? ల్యూమో. ఈ ల్యూమోనే మనకు యాక్సెప్టర్ అవుతుంది. ఇది మనకు పై స్టార్ అంటే పై యాంటీ బాండింగ్ అనేది యాక్సెప్టర్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పై స్టార్ అనేది కరెక్ట్ అవుతుందండి. యాక్చువల్లీ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సిగ్మా స్టార్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ చాలామంది రాంగ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పై స్టార్ అని గుర్తుంచుకోండి, పై స్టార్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి మీరు CO డయాగ్రామ్, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్, MOT డయాగ్రామ్ని చూడండి, ఆన్లైన్లో సెర్చ్ చేసి కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బుక్లో చూడండి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ కూడా CO+కి 3.5 వస్తుందండి. ఇది చాలా ఎక్సెప్షన్ కేసు, ఇది ఎవరు కూడా గెస్ చేయలేరు. ఇలాంటిది అడిగినప్పుడు మార్క్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇలాంటివి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాషియస్ ఇన్ఈక్వాలిటీ ఇండికేట్స్. యాక్చువల్లీ క్లాషియస్ ఇన్ఈక్వాలిటీ థీరం డైరెక్ట్ ఫార్ములా తెలుసు మనకు. ఎంట్రోపీ ఉంది కదా, ఇది మనకేం జరుగుతుంది? ఈక్వల్గా ఉండదు. ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ DQ అంటే హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. మనకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది కదండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఇది డైరెక్ట్ ఫార్ములానే అడిగాడు కాబట్టి ఇలా ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఇదినే గుర్తుంచుకోండి. నెక్స్ట్ the rate constant tripled by 10 degrees centigrade from 295 K to 305. The activation energy in kilojoules per mole of the reaction. ఇక్కడ R వాల్యూ ఇచ్చాడు అండ్ log 3 వాల్యూ ఇచ్చాడు. ఒకసారి ఇది చూద్దామండి. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. ఇది చేయాలంటే మీకు అర్హీనియస్ థియరీ వచ్చి ఉండాలి. ఏ థియరీ? అర్హీనియస్ ఈక్వేషన్ వచ్చి ఉండాలండి. అర్హీనియస్ ఈక్వేషన్ ఒకసారి రాస్తాను చూడండి. ఇది అసలు యాక్చువల్గా మీకు బై హెడ్ చేసుకోండి. డైరెక్ట్ ఈక్వేషన్ మీద కూడా క్వశ్చన్లు అడిగిన రోజులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్కటే అండి, log K1 by K2, log K1 by K2 is equal to EA by 2.303 R
2.303/r T2 minus T1 by K2/K1 రాసుకోండి. K2/K1 T2 minus T1 by T1 T2 ఇది మనకు ఫార్ములా అండి. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈఏ రాసేసి మిగిలిన రాసేయండి. ఇక్కడ ఇచ్చాడు కదా 10 డిగ్రీ T2 minus T1 అనేది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఇక్కడ 205 అనేది ఒక టెంపరేచర్, 305 అనేది ఇంకో టెంపరేచర్ అండి. అండ్ ఇంకొకటి చూడండి, రేట్ కాన్స్టెంట్ ట్రిపుల్డ్. ఫస్ట్ K1 అనుకుంటే సెకండ్ వన్ వచ్చేసి ట్రిపుల్డ్ కాబట్టి 3K1 అవుతుంది. K2 అనేది 3K1 అవుతుంది. కాబట్టి డైరెక్ట్ లాగ్ 3K1/K1 ఈక్వల్ టు EA/2.303R. T2 చూడండి ఒకసారి, T2 వచ్చే T2 minus T1 డైరెక్ట్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ బై T1 T2 ఎంత ఉండండి 205 ఇంటూ 305. ఇది మీకు మ్యాథమెటిక్స్ వచ్చంటే దీన్ని చేయడం పెద్ద కష్టమేం కాదండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 300 - 5 అండ్ 300 + 5గా రాసుకోవచ్చు. రాసుకుంటే A+B ఇంటూ A - B ఈక్వల్ టు A² - B² అనేది మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. మ్యాథమెటికల్ వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ K1 క్యాన్సల్ కాబట్టి log 3 ఉంటుంది. log 3 = EA/2.3నే రాసుకోండి, నాట్ 3. అంటే ఏదైనా షార్ట్కట్లో చేయడం నేర్చుకోండి. 2.3 ఇంటూ R అంటే 8 కాదండి, 8 అనే పెట్టుకోండి. ఈ దగ్గరవి ఇవన్నీ తీసేసుకోండి, ఎందుకంటే మనకు దగ్గర లేవు, వాల్యూస్ అన్నీ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మనకేం డిస్టర్బ్ కాదు. కాబట్టి 8 అనే రాసుకుంటాను. నెక్స్ట్ T2/T1 కాబట్టి ఇది 10 ఇక్కడ 300² -5² రాసుకోండి. 300² 5². ఇక్కడ log 3 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 0.477 కాబట్టి 5 రాసుకోండి. ఎందుకంటే 47 అంటే ఒకటి యాడ్ చేసుకోండి, 5 రాసుకోండి. ఈక్వల్ టు EA/2 ఇంటూ 8 ఎంత అండి 16. 16 ఇంటూ 10/3 అంటే 90,000 minus 25. ఇక్కడ మనకు డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఈ 25 కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. చిన్న వాల్యూనే కాబట్టి ఈ రెండు వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి నేను అదిని కూడా దగ్గరికే రాస్తున్నా. సో ఇక్కడ చూడండి 0.5 ఇంటూ 16 ఈక్వల్ టు EA. 16 5 ఎంత అండి 80 కాబట్టి రాసుకోండి 80. 8 0 5 కాబట్టి ఇక్కడ పాయింట్స్ జీరోస్ ఉన్నాయి కదా, ఆ జీరోస్ని యాజ్ ఇట్ ఈస్గా ఎన్ని వస్తాయండి 1 2 3 జీరోస్ రాసేసుకున్నా. ఇప్పుడు చూడండి ఇది జౌల్స్లలో ఈ 3 తీసేసుకుంటే 80 మాత్రమే ఉంటుంది. ఈ 80 అనేది ఏంటిదంటే మనకు కిలో జౌల్స్ అండి. కాబట్టి నియర్ 80 ఏది ఉందండి మనకు ఆప్షన్ నియర్ 80 82.16. మీరు ఒకవేళ ఈ వాల్యూస్ కరెక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇదే వాల్యూ వస్తుంది. కానీ మనకు ఎగ్జామ్ హాల్లో అంత టైం ఉండదు కాబట్టి నియరెస్ట్ వాల్యూస్ వేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకు 36 క్వశ్చన్. నెక్స్ట్ 37 క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఇది కొంచెము డిఫికల్ట్గానే అనిపిస్తుంది కానీ ఏముండదండి, ఒకసారి చూడండి. ΔG = ΔH - T ΔS అండ్ ΔG/dt P = -ΔS. దెన్ ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఎంత అంటున్నాడు. ఓకే, ఎంథాల్పీ కనుక్కోమంటున్నాడు. ΔH అనేది కనుక్కోమంటున్నాడు. మనకు ఇందాక ఇచ్చిన క్వశ్చన్లో ΔG = ΔH - T ΔS అండి. ఇక్కడ మనకు గిబ్స్ ఎల్మోల్జీ ఈక్వేషన్ తెలుసు. ΔG = ఇక్కడ DG అని రాసుకోండి బెటర్. DG = DH - ΔSని ఏమో రాసుకోవచ్చు అంటే ΔG/ΔT D అని రాసుకోండి. ఇక్కడ P అండి, ఇది మనకు ఇచ్చాడు. S వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ మనకు హెల్మోల్జీ ఈక్వేషన్ తెలుసుగా, దాని నుంచే రాసుకోవచ్చు. మనకు G = ఆల్రెడీ తెలుసు అండి, NFE సెల్ -NFE సెల్ అండి. ఇక్కడ దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చాలు మీకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. DG అంటే మనకు D ఆఫ్ -NFE సెల్ ఈక్వల్ టు DH ప్లస్ T ఇంటూ D - NFE సెల్ బై DT P అండి. ఇక్కడ ఏం లేదు, ΔH కావాలి కాబట్టి ΔH ఇది ఇక్కడ మైనస్ ఉన్నది ఇటు వస్తే మనకు ప్లస్ అవుతుంది. ఓకే,
ఓకే, ఇటు వస్తే మనకు ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ ప్లస్ ఎన్ఎఫ్ ఈ సెల్ ప్లస్ ఎన్ఎఫ్ ఈ సెల్ ఈక్వల్ ఎన్ఎఫ్ ఈ సెల్ మైనస్ ఇక్కడ ఎన్ఎఫ్ని రాసుకుందామండి. ఎన్ఎఫ్ని రాసుకుంటే డిఈ సెల్ బై డిటి పి అండి, డిటి పి. ఇక్కడ ఎన్ఎఫ్ టీ ఉంది కాబట్టి టీ రాసుకుందాం. ఇది మనకి యాక్చువల్లీ బట్ ఆప్షన్లో ఏది ఉందో ఒకసారి చూద్దాం. నేను పేజీ రివర్స్ చేస్తాను. ఇక్కడ చూడండి డిహెచ్ ఉంది కదా, డిహెచ్ ఇది ఇటు సైడ్ పంపిస్తున్నా, ఇది ఇటు సైడ్ పంపడం వల్ల ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. మైనస్ అవ్వడం వల్ల ఇక్కడ ఎన్ఎఫ్ని కామన్ తీద్దామండి. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ని కామన్ తీసుకుంటే ఇది రాస్తాను ఫస్ట్, టీ డిఈ సెల్ బై డిటి ఆఫ్ పి మైనస్ ఈ సెల్ అండి. ఇది మనకు ఆప్షన్ 3లో ఉంది. ఒకసారి నేను పేజ్ టర్న్ చేస్తాను, మీరు చూడండి. ఆప్షన్ 3లో ఉంది, మనకు వచ్చిందండి ఆన్సర్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది గిబ్స్ ఎల్మోర్, ప్యూర్లీ గిబ్స్ ఎల్మోర్ ఈక్వేషన్ వస్తే ఇది డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చండి. ఓకేనా, ఇది మనకు 37 క్వశ్చన్. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూద్దాం. 38 క్వశ్చన్లో ద పాయింట్ గ్రూప్ సిమెట్రీ ఆఫ్ స్టాగర్డ్ ఈథేన్ మాలిక్యూల్స్. అసలు స్టాగర్డ్ ఈథేన్ అనేది ఎలా ఉంటుందండి కన్ఫర్మేషనల్ అనాలిసిస్లో అంటే హెచ్ ఈ విధంగా ఉంటుందండి స్టాగర్డ్ ఈథేన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డైహెడ్రల్ యాంగిల్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ డైహెడ్రల్ యాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది మనకు. ఇక్కడ చూడండి అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి వేరే హైడ్రోజన్సే ఉన్నాయి, ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డైహెడ్రల్ యాంగిల్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా డి అనేది ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గ్రూప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని గురించి పెద్ద టాపిక్ అయిపోతుంది. సో డైహెడ్రల్ యాంగిల్ అనేది పాసిబుల్ అయితే డి పెట్టండి, పాసిబుల్ కాకపోతే హెచ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఎస్ఎన్ సిమెట్రీ అని, సిఎన్ సిమెట్రీ, C3 ఇక్కడ మనకు 3 పాసిబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా అవుతాయండి. అవన్నీ సిమెట్రీ ఎలిమెంట్స్ నేను రాయదలుచుకోలేదు, రాస్తే ఎక్కువ అయితే. ఈ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకు D3D ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మెయిన్గా మనకు డైహెడ్రల్ యాంగిల్ ఉన్నప్పుడు ఇది ఫామ్ అవుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాట్ విల్ బి థియరిటికల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ బెంజిన్, CO2, SO2 రెస్పెక్టివ్లీ. ఇది కూడా చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఇలాంటివి C6H6 టోటల్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 12 ఉన్నాయి. నెక్స్ట్ CO2 అనేది ఏంటిదంటే మనకు 3 ఉన్నాయి. నెక్స్ట్ SO2 అనేది ఇందులో కూడా 3 ఉన్నాయి. కానీ ఇందులో ఇది వచ్చేసి లీనియర్ మాలిక్యూల్ అని గుర్తుంచుకోండి. ఇవి రెండు నాన్ లీనియర్కి వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా వచ్చేసి 3n మైనస్ 6 అండి. లీనియర్కి వచ్చేసి 3n మైనస్ 5. సో ఇది కూడా నాన్ లీనియర్ కాబట్టి 3n మైనస్ 6 అని గుర్తుంచుకోండి. n అంటే ఏం లేదు, టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి 3 × 12 మైనస్ 6 మీన్స్ 36 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 30 అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి 3 × 3 మైనస్ 5 దట్ ఈస్ 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ 3 × 3 మైనస్ 6 9 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఒకటి 30, 2 4 అండ్ 3 3 34 3. మనకు ఆప్షన్ 4లో కరెక్ట్ ఉందండి. చూడండి ఒకసారి 34 3 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి. నెక్స్ట్ ఇన్ విచ్ సెట్ ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ద బాండ్ ఆర్డర్ 2.5. బాండ్ ఆర్డర్ 2.5 అంత లెక్కలు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చూడండి, ఎక్సెప్షనల్ ఒకటి ఇట్స్ పెట్టుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ఎప్పుడైనా కూడా 14 ఉంటుంది కదా, 14 ఇటు 13 ఇటు 15 ఇటు 16 ఇటు 12 ఇవి రాసుకోండి. 14 ఎప్పుడైనా 3 ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది 2.5 అవుతుంది, ఇది 2.5 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. మనకు 2.5 13 లేదా 15 వచ్చంటే 2.5 అనేది పాసిబుల్ ఎక్సెప్ట్ CO+. ఇక్కడ చూద్దాం NO నైట్రోజన్ 7 ఆక్సిజన్ 8 7 + 8 ఎంత అండి? 7 + 8 ఈజ్ 15 కాబట్టి ఇది 2.5. CN చూద్దామండి, కార్బన్ 6 నైట్రోజన్ 7 ఎంత అయితే అండి? 6 + 7 13. కార్బన్ వచ్చేసి 6 నైట్రోజన్
3 సేమ్ కానీ మైనస్ ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేయాలండి. సో 14 అండి. 14 కాబట్టి దీనికి 2.5 రాదు. 15 ఆర్ 13 వచ్చినే అవుతుంది. ఇక్కడ N2 అనేది మనకు 14, అందులోకి వెళ్ళి ఒకటి తీసేస్తే 13. NO వచ్చేసి నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8 కాబట్టి ఇది 15. కార్బన్ అండ్ నైట్రోజన్ చూడండి, కార్బన్ వచ్చేసి 6, నైట్రోజన్ వచ్చేసి 7. ఓకే, కాబట్టి ఇది 13. ఇక్కడ ఇది అవుతుందండి. నెక్స్ట్ చూద్దాం. O2 ప్లస్ 16 అంటే 15 అవుతుందండి. ఇది N2 ప్లస్ 14 మైనస్ 1 13 అవుతుందండి. CN కార్బన్ 6, నైట్రోజన్ 7, 6 7 13 ఒకటి 14 అవుతాయండి. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ O2 మైనస్ అంటే ఆల్రెడీ 16 17కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కాదండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఈ విధంగా చేయగలగాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చినా కూడా ఇవి మీ క్లారిటీ గురించి చేశానండి. ఇది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడికి 40 క్వశ్చన్ ఓవర్ అండి.